పవన్ కళ్యాణ్ గారు కూడా ఫిల్మ్ ఇండస్ట్రీని ఏపీకి వచ్చేయండి అనేసి ఈ మధ్య అనడం జరిగింది. సో దీని గురించి మీరేమంటారు? ఏపీకి వచ్చేయండి అంటే వెళ్ళిపోతారా? అసలు ఇక్కడ నుంచి వాళ్ళందరూ వెళ్ళిపోయారంటే తెలంగాణ మొత్తం లాస్ అయిపోతుంది. ఇక్కడ నుంచి వాళ్ళు ఏపీకి వెళ్ళిపోతే ఆయన చెప్పారు, వాళ్ళు పరుగులు పెట్టి ఏం వెళ్ళర్లేండి, ఇక్కడే ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు అలా టార్గెట్ చేశారు కాబట్టి ఆయన అటు వచ్చేయండి అని చెప్పారు అంతే. ఎందుకంటే ఆయన కూడా ఒక మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆయనే కాబట్టి, ఒక డిప్యూటీ సీఎం, అందుకని ఆయన అక్కడికి వస్తే ఏదన్నా హెల్ప్ఫుల్ గా ఉంటుంది సినీ ఇండస్ట్రీ కానీ ఆయన రమ్మని చెప్పారు, కానీ ఎవరు వెళ్ళర్లేండి. సో ఇప్పుడు హైదరాబాద్ లో మనకి రియల్ ఎస్టేట్ అనేది చాలా వరకు పడిపోయింది కదా. సో ఎందుకు అంటే వేరే స్టేట్ వాళ్ళు ఎలా వచ్చి ఇక్కడ మీకు పెట్టుబడులు కానీ అంటే ల్యాండ్ కానీ తీసుకోవచ్చా తీసుకోకూడదు అంటారు? ఎలా నమ్ముతారు ఫస్ట్ హైదరాబాద్ లో? రియల్ ఎస్టేట్ గురించి చెప్తున్నారు కదా. అవునవును, ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనేది మొత్తము ఏపీకి వెళ్ళిపోయింది, ఇక్కడ ఏం లేదు ఇంకా. ఇప్పుడు ఏంటంటే పాపము రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా స్థలాల కోసము కొన్న వాళ్ళు కూడా కొంచెము ఇబ్బంది పడుతున్నారు. అరే ఎందుకు కొన్నాము, అంతా అటుపోయింది కదా అని చెప్పేసి కొంటే ఏం టెన్షన్ లేదంటే ఎప్పటికన్నా ఒకసారి మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిందంటే మళ్ళీ హై లెవెల్ పోతుంది కదా. హైడ్రా మళ్ళీ మొదలైతే పోతాయి కదా అని చెప్పేసి ఆ భయంతో ఎవరు కూడా అది కూడా 100% అది కూడా ఉండొచ్చు కదా. మరి ఎక్కడ చూసినా ఇల్లులు కూల్చేస్తున్నాడు, మొత్తం బిల్డింగ్లు కూల్చేస్తున్నాడు. అసలు ఏం చేయాలనుకుంటున్నాడో రేవంత్ అన్న నాకు అర్థమే కావట్లేదు. నాకు ఆయన మైండ్ లో ఏముందో మనకు తెలియదు కదా. తొందరపడి మనం కూడా ఒక మాట అనకూడదు. ఎందుకంటే ఆయన మీద కూడా కొంచెం మేము చేసాం కాబట్టి, పేదవాళ్ళకి అంతా హెల్ప్ చేయించాం కాబట్టి ఆయన గురించి కూడా మాట్లాడడానికి మనం కూడా మాట్లాడొద్దు అంతే. సో రాబోయే రోజుల్లో గవర్నమెంట్ నుంచి ప్రజలకు ఎంతవరకు న్యాయం జరగచ్చు అంటారు? ఇప్పుడు ఈ ప్రభుత్వం అంటున్నారా? రాబోయే రోజుల్లో కాదు, ఇప్పుడు అయితే ఆయన సంక్రాంతికి బంపర్ ఆఫర్ ఇస్తానంటున్నారు. ఇచ్చారనుకోండి, ఇంకా ఆయనకి అందరూ రుణపడి ఉంటారు. ప్రతి ఒక్క పేదవాళ్ళకి కావాల్సింది ఏంటంటే రేషన్ కార్డు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇవి రెండు ఇస్తే చాలా నాయనా అనుకుంటున్నారు వాళ్ళు. రేషన్ కార్డు అయితే కూలి పని చేసే వాళ్ళు ఇట్లా మన పాపము ఒక 500 సంపాదిస్తే ఇప్పుడున్న రేట్లకు వాళ్ళు ఏం తింటారు చెప్పండి. అందుకు మాకు రేషన్ కార్డు కావాలి మేడం అని చెప్తే అందుకే రాపిచ్చిన. నేను మినిమం 1000 మంది దాకా నేను వర్క్ అక్కడ రాపిచ్చాను. చాలా హెల్ప్ చేశారు, కానీ అవి నిలబెట్టుకోవాలంటున్నా నేను. ఇప్పుడు నెక్స్ట్ మంత్ అన్నా ఆయన చెప్తే మనకి బాగుంటుంది, ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అక్టోబర్ 2వ తేదీ అనౌన్స్ చేశారు రేషన్ కార్డు, మళ్ళీ 17 అన్నారు, ఇవ్వలేదు. మళ్ళీ జనవరి అంటున్నారు. ఈ జనవరి కన్నా ఆయన ఇస్తే మంచిగా ఒక బంపర్ ఆఫర్ గిఫ్ట్ ఇచ్చినట్టు, పేదవాళ్ళకి గిఫ్ట్ ఇచ్చినట్టు అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ టోటల్ గా నేను ఒకటే చెప్తున్నాను, రేవంత్ అన్న కూడా ఒకటే చెప్తున్నాను, అన్న ఒకటి చూసి పేదవాళ్ళకి ఏదైనా హెల్ప్ చేస్తే మళ్ళీ మీరు మళ్ళీ నెక్స్ట్ కూడా మీరే సీఎం కావచ్చు. ఎందుకంటే చాలా మంది తిట్టుకుంటున్నారు. ఎందుకు అవన్నీ జరగకుండా ఉండాలంటే మీరు చెప్పిన పథకాలు అమలు చేస్తే లాస్ట్ అండ్ ఫైనల్ అదే బాగుంటుంది అనిపిస్తుంది పేదవాళ్ళకి.